విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. కాక నమస్తేనా, నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అంత మంచి సంగతి. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ఈ ఆయన పాలన అంటే అంత కేసీఆర్ చేసిన సంవత్సరం వరకు మంచిగా ఉండే, అప్పటిదాకా ఎవరికి తెలివి లేకుండే, అంతా గుడ్డి ఎడ్డిగానే పోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఒక 60 సంవత్సరాలు చేశారు, కానీ మాత్రం వాళ్ళు ఇంత పట్టింపు చేసుకోలేదు. ఇప్పుడు ఆయన ఏదో ఆయన బాధ అనిపించో తెలిసో తెలుసుకొని ఈ ఆంధ్ర నాయకుల పరిపాలన అంతా మొత్తం కలిసి ఉన్నది కాబట్టి అంత అన్యాయం చేస్తున్నారు తెలంగాణను. ఎవరు ముందుకు దాన్ని గమనించుకొని పని చేస్తలేరని చెప్పి ఆయన ఒక బాగా ఉద్యమంలో బాగా పోరాటం చేసి మన తెలంగాణను తెచ్చుకొని మనం బాగుపడగొట్టుకుందాము. గరీబీ ఉన్న అందరికి, అన్ని కులాల వారికి మంచిగా ముందుకు తీసుకుపోయి మంచిగా బాగుపడదాము, మంచిగా బతుకుదామని ఒక ఆలోచనతో ఆయన ఒక పట్టుబట్టిండు. మంచి నిండు మనసుతో ఒక ఆలోచన చేసుకొని గట్టిగా పట్టుబట్టి గట్టిగా ఇది చేసిండు. పట్టుబట్టిండు, తెలంగాణ తెచ్చిండు. ఓకే, మరి ఈ తెలంగాణ తెచ్చే క్రమంలో దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు కదా, మరి ఎందుకు చేయలేదు? కానీ తర్వాత ఇప్పుడు ఏకదమాల చేస్తుంటే ఆయన వాళ్ళకు నడిపించే అంత శక్తి లేదు కాబట్టి తర్వాత నేను చేద్దామని ఆయన ప్లాన్ ఉన్నాయి. కొన్ని అన్ని పథకాలు పెట్టి కొన్ని మంచిగానే చేసిండు సందర్భం, కానీ కొంతమందికి ఒక్కటే దాంట్లో ఒకటి మిస్ అయిపోయింది. ఏంటంటే ఉన్నోళ్ళకే సేఫ్టీ అయిపోయింది, గమనించలేదు. ఏకదము ఈ రైతు బంధు విడత కల్లా 100 ఎకరాలు ఉన్నోళ్ళకే ఉండిపోయింది, అది వాళ్ళకే సేఫ్టీ అయిపోయింది. అది మన గరీబులకు కాలేదు. ఎకరా 2 ఎకరాలు, గుంట, పావు గుంట, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇది సేఫ్టీ కాలే. ఆ ఉన్నోళ్ళ 100 ఎకరాల వాళ్ళకే 60-50 ఎకరాల వాళ్ళకే పైద అయిపోయింది. అది గమనించలే ఆయన, దాని పెట్టేసాడు పథకాలు. గొల్లలకు, కురుమలకు, గొర్రె మేకలు, ఈ రైతులకు, పాడి పశువులకు, పంటలకు, వాళ్ళకు అన్ని మంచిగానే చేసిండు, ఏర్పాట్లు చేసిండు. కానీ మాత్రం అదొకటి మాత్రం పోయింది. మరి రేవంత్ రెడ్డి గారు 6 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయా? సరే, అది ఆయన చేయలే. మనసులోకి ఏం చేసిండు అంటే ఈయన కంటే ఎక్కువ నేను 2 తులం బంగారం ఇస్తా, ఏదో బొంకిండు ఇవన్నీ. నేను రైతు బంధు ఎక్కువ చేస్తా, వాళ్ళకంటే ఎక్కువ ఓల్డ్ పింఛన్లు ఎక్కువ చేస్తా, పింఛన్లు ముసలులకు, వృద్ధులకు పింఛన్లు ఎక్కువ చేస్తాడు, ఆయన కంటే ఎక్కువ చేస్తాడు. అది లేదు. ఆయన కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాడు, కానీ ఆ 6 గ్యారెంటీలలో కూడా ఏం అమలు చేయలే. ఎంతవరకు అందుతున్నాయి 6 గ్యారెంటీలు? ఎంతవరకు అందుతున్నాయి అంటే మాకు ఏమంతున్నాయి, అవే ఆయన ఇచ్చినవి నడుస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చినవి అవే రూట్లో పోతున్నాయి, అవే నడుస్తున్నాయి. ఆయన చెప్పిన మాటలన్నీ అది కానేలే, పనులు అయితే లేవు, చేస్తలేవు. రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ ఏడాది జరిగింది, మాకైతే రాలేదు. అది ఎవరు ఆయన, నేను లోన్ తీసుకోలేదు, నాకు భూమి లేదు కూడా. తీసుకున్న వాళ్ళకైనా కానీ కొంతమందికి అందినాయంటే కొంతమందికి అందలేదని గొడవలు జరుగుతున్నాయి. అవి జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఎక్కడెక్కడ ఇస్తున్నాడు, అక్కడ ఇచ్చింది ఏమో వాళ్ళు మాకు అందినాయి అంటారు, కొన్ని చోట్ల అందలేదు, కొన్ని ఏరియాలలో అట్లా బాధపడుతారు, ఇబ్బందులు పడుతారు పబ్లిక్ జనాలు. ఇప్పుడు తెలంగాణలో చూసుకున్నట్టయితే కొత్తగా కులగణన సర్వే అని చేస్తున్నారు కదా, మరి కులగణన సర్వే ఎందుకోసం చేస్తున్నారు? పెట్టిండో నాకే కూడా అర్థమైతే లేదు. అది ఆ కులగణన అన్నది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ మాట చెప్తుండే, కానీ మాత్రం కులగణనలో కూడా రెచ్చిపోతున్నారు పబ్లిక్. ఎందుకు గురించి పెడుతున్నావు అప్పుడు లేని? కేసీఆర్ గారు కూడా కుటుంబ సర్వే చేశారు కదా, సమగ్ర సర్వే. మరి ఎందుకోసం చేసి ఏం చేశారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసి ఏం చేస్తాడు? మరి ఇప్పుడు ఆయన చేసి ఏం చేస్తాడు? ఈయనన్నా కేసీఆర్ అన్న కొద్దిగా చేసాడు, ఇంకా చేస్తుండే. కానీ అది ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ రాగానే అవి ఎక్కడెక్కడ ఆపేసారు. అయిపోయిన పోతే తర్వాత చేస్తా అనుకున్నాడు, నేను మళ్ళా గెలిపిస్తే నేను చేస్తానే అనుకున్నాడు. కానీ అది ఈయన ఎక్కువ ఆశలు పెట్టాడు కదా రేవంత్ రెడ్డి గారు. నేను బంగారం ఇస్తా, నేను రైతు బంధువులు ఎక్కువ చేస్తా, నేను ఇవన్నీ పథకాలు ఎక్కువ చేసి ఆయన కంటే ఎక్కువ మంచిగా నడిపిస్తానంటే కదా పబ్లిక్ మళ్ళా ఆశపడిపోయింది. గరీ ఇప్పుడు పెడతాంటే ఆశ, కొడతాంటే భయం ఎవరికే. కానీ అట్లా అయిపోయి వాళ్ళు నమ్మిరు. కులగణన సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు? మరి ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళు బాధపడేది అడిగేటోళ్ళు అడుగుతున్నారు, తెలివి లేని వాళ్ళు ఏమిటి చూస్తున్నారు, ఇట్లా ఏం సంగతి అని వాళ్ళు పరిశాన్ అవుతున్నారు. ఇక్కడ మాకు ఇవి కూడా ఉన్నాయి, కూడా ఇస్తారా, ఏం చేస్తారు? ఇప్పటి వరకు ఇంకా నల్లలే తెలియలేదు. ఇంకా వాళ్ళు ఇంకా కొట్లాడుకుంటే పోతున్నారు, ఆ పాత విషయాలే నడుస్తున్నాయి వాళ్ళు. అందుకే పబ్లిక్ కూడా నారాజే ఉన్నారు ఇప్పుడు. గతంలో చూసుకున్నట్టయితే ఇంటింటికి నల్ల కార్యక్రమం అనేది కేసీఆర్ గారు పకడ్బందీగా బాగా చేశారు. మంచిగా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చాక మరి నీళ్ళ పరిస్థితి ఎలా? నీళ్ళ పరిస్థితి ఇప్పుడు మళ్ళీ నీళ్ళే వస్తారు. ఇప్పుడు 15 రోజులకా 20 రోజులకో ఇప్పుడు మాకు అప్పటి నుంచి అయినా ఆయన వచ్చిన నుంచి అయినా కానీ ఒక 2 నెలలు 3 నెలలు మంచిగా వచ్చినాయి, 6 నెలలు వచ్చినాయి అనుకో. 6 నెలల లోపల మళ్ళీ ఇప్పుడు అంత తోకలు కోసేస్తుంది. ఎందుకంటే ఒక బస్సుకి వస్తే ఒక బస్సుకి వస్తలేవు. అది నీళ్ళు కూడా వచ్చాడు, అది కూడా సులో. అవి కూడా అక్కడ ఎవరు చర్య తీసుకుంటూ లేరు, ఎవరు పోరాటం చేస్తూ లేరు.
మరి రేవంత్ రెడ్డి గారి గురించి ఏమో మీరు ఇలా చెప్తున్నారు, మరి బయట వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మరి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నారు అని చెప్తున్నారు. వాళ్ళకు రైతు రుణమాఫీ చేసినాడు, మహిళలకు వచ్చేసి ఫ్రీ బస్ ఇచ్చినాడు, అట్లా మాట్లాడుతున్నారు. 500 గ్యాస్ ఇస్తున్నాడు అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? ఇక దానిపై ఏమంటే ఇక నేను ఏం చెప్పాలి ఇక దాని గురించి వాళ్ళకు పబ్లిక్ తెలియాలి. అది కూడా నేను కూడా అదే అనుకుంటున్నా. నేను అనబోతే ఇప్పుడు నేను అందరిలో నేను ఇదే అయిపోతా. అందు గురించి నేను కూడా అంటున్నా, డైరెక్ట్ మాట్లాడుతున్నా, నాకేం భయం లేదు. కానీ న్యాయమే. ఆయన చేసిన పనులు కూడా చేయాలి, మంచి చేయాలి. ఈ చెప్పిన మాట చెప్పి మళ్ళా తప్పించుకుంటూ కూడా బాగుండదు కదా. ఆయన రేవంత్ రెడ్డి కూడా చేయాలి. ఆయన మాట ఇచ్చిండు, వాగ్దానాలు ఇచ్చిండు కాబట్టి చేయాలి. ఆయన కంటే ఎక్కువ చేస్తున్నాడు. ఆయన ఎంత చేయాలి కదా. ఆయన ఎక్కువ చేయకుండా సరే అంతవరకు చేయాలి కదా. ఆయన ఇచ్చిన పథకాలలో అమలు చేస్తే కరెక్ట్ గా అట్లనే కొద్దిగా మంచిగా ఉంటుండే. మరి కేసీఆర్ గారు ఎలాంటి పనులు చేశారు, మరి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పనులు చేయలేకపోతున్నాడు? కేసీఆర్ గారు చేసిన అన్ని మంచి పనులే. అప్పుడు ఆడపిల్ల అప్పుడు లేకుండే, ఇప్పుడు ఈ బతుకమ్మ చీరలు లేకుండే, ఈ ఇప్పుడు ఏది షాది ముబారత్ ఈ ఆడపిల్లల లగ్గాలు లేకుండే. ఇప్పుడు ఆయన వచ్చిన వదిలేకి ఇవన్నీ ఏర్పాట్లు అయినాయి. అప్పుడు 60 ఏళ్ళ పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి చేసింది కదా. ఇవన్నీ పథకాలు పెట్టలేవాళ్ళు. ఈ తెలంగాణ గురించి ఎవరు చర్య తీసుకోలేదు. ఆయన ఏదో ఆయన మనసుకు ఎట్లా అనిపించిందో ఆ బాధ అంత మొత్తం కాంగ్రెస్ పార్టీలు కానీ బీజేపీ పార్టీలు వాళ్ళు కమ్యూనిస్టులు కానీ ఏ దాంట్లో వాళ్ళే ఉన్నారు. ఏది ఆంధ్ర నాయకులు వాళ్ళ పరిపాలన నడుస్తుంది. బ్యాంకులలో కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కానీ మనం వాళ్ళ కింద బాణస బతుకులు బతికినాం. అట్లానే ఆయన గమనించుకొని పెద్ద మనసుతోనే తెగిడిసి కొట్లాడి ఆయన తెచ్చినంటే తెలంగాణ తెచ్చి చేసి చూపిస్తా. లేకపోతే అడిగాని ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఇస్తారు? ఇవన్నీ అయినాయి కదా. కొన్ని పనులు అయితే జరిగినాయి, అప్పుడు లేకుండే కదా. ఆయన అంత మంచిగా చేసి ఎందుకు ఓడిపోయాడు? మరి మనుషులను నమ్మించారు కదా ఆయన రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ నేను పథకాలు ఆయన కంటే ఎక్కువ తులం బంగారం అన్నాడు, ఏమేమో మహిళలకు 2 లక్షలు ఇస్తున్నాడు, పింఛన్లు ఎక్కువ చేస్తున్నాడు, అన్నిటిలో ఎక్కువ చేస్తున్నాడు కదా. ఏది లేదు ఆ దాని దికెళ్ళి అంత పబ్లిక్ అంతా మోసపోయి ఆశ గరీబులకు ఏముంటుంది అంటే ఆశ ఉంటుంది. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. అందు గురించే ఆశపడి వేస్తాం కల్లా ఇవాళ పరిశాన్ అయిపోతారు పబ్లిక్.